అమరావతిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు అర్బన్ మొబిలిటీ, ఆధునిక మౌలిక సదుపాయాలు, ఆర్థిక కార్యకలాపాల విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వివాదాల పరిష్కారం కోసం అమరావతిలో మీడియేషన్ సెంటర్తో పాటు ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 61వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో 18 కీలక అంశాలకు ఆమోదం లభించింది. 547 కోట్ల వ్యయంతో హైకోర్టు భవనాలకు మౌలిక సదుపాయాల కల్పనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీపీపీ విధానంలో జాయింట్ అబ్జర్వేషన్ వీల్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. రాజధాని ప్రాంతంలో భవనాలు, అక్రమ నిర్మాణాలకు సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక ట్రైబ్యునల్, మీడియేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం దిగువ, మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా గృహ సముదాయాలు అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. అమరావతిలో సొంత ఫైర్ వింగ్ ఏర్పాటు, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ను, కొత్త టెండర్ల పిలుపు, రైతులకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు వంటి నిర్ణయాలకు కూడా ఆమోదం లభించింది. అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి సంబంధించి 9 జిల్లాలను కలుపుతూ సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. రాజధానిలో సెంట్రల్ కూలింగ్ వ్యవస్థ, వర్క్ ఫ్రం హోంకు అనుకూల టౌన్షిప్లు, ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చే మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఆసుపత్రుల్లో అటెండెంట్లకు వసతి వంటి సదుపాయాలను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామంలో జరిగిన హింసాత్మక సంఘటనలో గాయపడిన నక్కనబోయిన సాంబశివరావును రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరామర్శించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రశాంతమైన నూజివీడు నియోజకవర్గంలో ఇంతటి దుర్మార్గపు చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖకు మంత్రి ఆదేశాలిచ్చారు. నక్కనబోయిన సాంబశివరావుకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. యోగా ప్రతి గ్రామం, ప్రతి వర్గం, ప్రతి విభాగానికి చేరేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూన్ 7 నుంచి 21 వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు చేపట్టనున్నారు. జూన్ 21న అమరావతిలో 25,000 మందితో రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమం నిర్వహించగా సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది భాగస్వామ్యం లక్ష్యంగా కార్యక్రమాలు రూపొందించారు. ప్రస్తుతం ఉన్న 1.5 లక్షల మంది ట్రైనర్లతో పాటు మరో 1,00,000 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి జిల్లాకు 25 లక్షల నిధులు కేటాయించి ఒక జిల్లా ఒక థీమ్ విధానంలో యోగాంధ్ర నిర్వహించనున్నారు. పార్కులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక యోగా సెషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా యోగా, నాచురోపతి విభాగ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు రూపొందించిన యోగాంధ్ర పోస్టర్ను సీఎం ఆవిష్కరించారు. యోగా సాధన, ఆరోగ్య సమస్యల నివారణ, ప్రాణాయామంపై ప్రత్యేక వీడియోలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సినీ పరిశ్రమకు ఎంతో దగ్గరైన విజయవాడలో పెద్ది ప్రీ రిలీజ్ జరగడం ఆనందంగా ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న ఏపీఎల్ కు సంబంధించిన టీజర్ ను ఈ వేదికగానే ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నగరం వేదిక కానుండడంతో ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సినీ పరిశ్రమకు ఎంతో దగ్గరైన విజయవాడలో ఇంత భారీ స్థాయి ప్రీ రిలీజ్ వేడుక జరగటం ఆనందంగా ఉందన్నారు. టాలీవుడ్కే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రామ్ చరణ్, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఈ కార్యక్రమానికి హాజరు కానుండడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. శ్రేయస్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేస్తున్నామని తెలిపారు.
ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని, రామ్ చరణ్ ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జంజీ యువత రామ్ చరణ్ విజయవాడ రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోందన్నారు. మెగాస్టార్ చిరంజీవి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకకు హాజరైతే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని వ్యాఖ్యానించారు. అలాగే త్వరలో ప్రారంభం కానున్న ఏపీఎల్ కు సంబంధించిన టీజర్ను ఈ వేదికగానే ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. రామ్ చరణ్ తో పాటు 7 జట్ల కెప్టెన్లు కలిసి ఏపీఎల్ టీజర్ ను విడుదల చేయనున్నారని వెల్లడించారు. సినీ క్రీడా రంగాల కలయికగా జరగనున్న ఈ మెగా ఈవెంట్ విజయవాడ ప్రతిష్టను మరింత పెంచనుందని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. ఎన్నో సినిమా పరిశ్రమకి రాజధాని అయిన ఈ విజయవాడలో ఎన్నో సినిమాలు శతదినోత్సవ వేడుకలు జరిగినాయి, ఎన్నో సినిమాల యొక్క ఫంక్షన్లు జరిగినాయి. అసలు ఒకప్పుడు సినిమా పరిశ్రమ అంటేనే ఈ విజయవాడ నగరంలో ఒక సినిమా టాక్ చెప్పాలన్నా కూడా విజయవాడ నుంచి టాక్ వచ్చినాకే మిగతా రాష్ట్రం అంతా టాక్ అదే టాక్ స్ప్రెడ్ అయ్యేది. అటువంటి విజయవాడ నగరంలో ఒక ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ గారు, అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా రామ్ చరణ్ ఇవాళ బాలీవుడ్, టాలీవుడ్డే కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ రామ్ చరణ్ గారి అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం పెద్ది ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇక్కడ జరుగుతాం. అందులో వారిద్దరూ కూడా జాహ్నవి కపూర్తో కలిపి ఇక్కడికి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. విజయవాడ నగర వాసులుగా ఇది నిజంగా మధుర క్షణాలు. ఒక ఏఆర్ రెహమాన్ గారిని, ఒక రామ్ చరణ్ గారిని విజయవాడ వచ్చి చక్కటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడికి రావటం, అందరం కూడా దీన్ని చక్కటి వాతావరణం కూడా చాలా అనుకూలిస్తుంది. ఈ వాతావరణంలో ఈ పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అభిమానులందరూ ఎప్పుడు అని ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. అభిమానులే కాదు, విజయవాడ నగర వాసులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ ఫంక్షన్లో ఏఆర్ రెహమాన్ గారి కొన్ని పాటలు కూడా పాడతారు. కాబట్టి సినిమాకి సంబంధించిన పాటలే కాకుండా 1-2 పాటలు వారు చేసిన పాటలు కూడా పాడతారు. కాబట్టి భారీ ఎత్తున అభిమానులు వస్తారు. తప్పకుండా క్రమశిక్షణగా మెలుగుదాం. అందరం కలిసి ఈ ఈవెంట్ని గ్రాండ్ ఎటాగో సక్సెస్ అయిపోయింది. ఎప్పుడో పెద్ద సినిమా పూజ చేసిన రోజే ఆ సినిమా సూపర్ సక్సెస్ అని అందరికీ తెలుసు. అట్లాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా జరుపుకుందాం. చక్కటి విజయవాడ సామరస్యంగా చక్కటి అన్నదమ్ముల్లాగా మెలిగే విధంగా ఉండే ఈ విజయవాడలో ఈ బ్రహ్మాండమైన సక్సెస్ చేసి మరిన్ని సినిమాలు విజయవాడలో ఇటువంటి ప్రోగ్రాములు చేసే విధంగా విజయవాడ ప్రజలకు ఒక చక్కటి మంచి కార్యక్రమాలు అందే విధంగా కృషి చేద్దామని చేసుకుంటూ మెగా డిఎస్సి నియామక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఎలాంటి మానవ జోక్యానికి అవకాశం లేకుండా సీసీటీవీ నిఘా, ఇన్విజిలేటర్లు, ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థల మధ్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ 24 రోజుల పాటు బహుళ సెషన్లలో పరీక్షలు నిర్వహించామని చెప్పారు. పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల్ని ఖండించిన ఆయన ఇప్పటి వరకు ఎలాంటి విశ్వసనీయ ఆధారాలు తమ దృష్టికి రాలేదన్నారు. డ్రాఫ్ట్ కి విడుదల అనంతరం అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిశీలించిన తర్వాతే తుదికి నార్మలైజ్డ్ మార్కులు, జిల్లా వారి మెరిట్ జాబితాలను అధికారిక వెబ్సైట్లో విడుదల చేసినట్లు వెల్లడించారు. ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ కూడా పారదర్శకంగానే చేపట్టినట్లు ఆయన వివరించారు. కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇది సిబిటి, దిస్ ఈజ్ నాట్ ఏ మాన్యువల్ ఎక్కడ కూడా ఎవరు మాన్యువల్గా హ్యాండిల్ చేసే సిస్టమే లేదు. కొన్ని ఎగ్జామ్స్ ఈ పేపర్ మీద రాసి అదేంటి ఓఎంఆర్ షీట్ మీద పెన్సిల్తో మార్క్ చేసి ఆ తర్వాత తీసుకెళ్ళి స్కాన్ చేసి ఆ సిస్టమ్ కాదు ఇది. ఇట్స్ కంప్లీట్లీ ఆన్లైన్. టీసీఎస్ సెంటర్స్ 154 ఏదైతే ఉన్నాయో ఆ సెంటర్స్లో కూడా సీసీ కెమెరాస్ ఉంటాయి, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి, సెంటర్ ఇన్విజిలేటర్స్ ఉంటారు, టీసీఎస్ తరపున ఇన్విజిలేటర్స్ ఉంటారు. ఎక్కడ కూడా ఎటువంటి తప్పు జరగడానికి కానీ ఎర్రర్ జరగడానికి కానీ ప్రొసీజర్ వైలేట్ చేయడానికి కానీ ఆస్కారం లేదు. జరిగినట్టు కూడా ఎక్కడ మాకు ఎటువంటి సమాచారం రాలేదు. అలాగే కండక్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ 6th నుంచి 2వ తారీఖు వరకు సుమారుగా 24 రోజులు డిఫరెంట్ సెషన్స్ 13 జిల్లాల్లో, అలాగే
అవుట్ సైడ్ ది స్టేట్ కూడా జరగడం ఈ కండక్ట్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ప్లీజ్. స్కోర్స్ కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. వీ వాంట్ టు ప్లేస్ ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్. ఎప్పుడు కూడా రిజల్ట్స్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్. ఇప్పుడు 5వ తారీఖున ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కీ అనేది ఏదైతే ఉందో ఆ కీ మనము డ్రాఫ్ట్ పబ్లిష్ చేసాం. డ్రాఫ్ట్ కీ పబ్లిష్ చేసి ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అని అడిగి చాలా ట్రాన్స్పరెంట్గా 1-2 సజెషన్స్ వచ్చినా వాటిని రూల్స్ ప్రకారం డిస్పోజ్ చేసి ఫైనల్ కీ మనం ఫస్ట్ నట్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే డిఎస్సికి వచ్చినటువంటి నార్మలైజ్డ్ స్కోర్స్ అంటే డిఫరెంట్ సెషన్స్లో జరిగిన దాన్ని ఈక్వేట్ చేస్తూ 11న మనము అన్ని జిల్లాల స్కోర్సు వెబ్సైట్లో పెట్టాము. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ అండ్ ఇట్ హెస్ నాట్ బీన్ రిమూవ్డ్ ఎనీవేర్. రెండోది టెట్ డిఎస్సి 2 కలిపిన స్కోర్స్ కూడా 22వ తారీఖున అన్ని జిల్లాల్లో పబ్లిష్ చేశాము, వెబ్సైట్లో పబ్లిష్ చేశాము. ఈవెన్ టుడే ఇట్ ఈస్ దేర్. సో దీంట్లో ఏమాత్రము దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. లిస్ట్స్ హ్యావ్ బీన్ పబ్లిష్డ్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్. లిస్ట్ పబ్లిష్ చేయలేదని కొంతమందిని మాత్రం పంపించామని ఇవన్నీ అవాస్తవం. మేము ఐఎమ్ ఓన్లీ హియర్ టు టాక్ అబౌట్ ఫ్యాక్ట్స్. కాబట్టి దయచేసి గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యలతో స్పష్టమవుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి అన్నే రాజా విమర్శించారు. ప్రజలు ప్రయాణాలు తగ్గించాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ వినియోగాన్ని నియంత్రించాలని, బంగారం కొనుగోలు చేయవద్దని సూచించడం దేశ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన కలిగిస్తోందన్నారు. వాస్తవాలను ప్రజలకు వెల్లడించకుండా జాగ్రత్తలు చెప్పడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. అలాగే ఉపాధి హామీ పథకాన్ని హక్కుల ఆధారిత వ్యవస్థ నుంచి ప్రభుత్వ నియంత్రణలోకి మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రజలు తమ హక్కుల కోసం ప్రశ్నించే సంస్కృతిని బలహీనపరిచి ప్రభుత్వంపై ఆధారపడేలా చేసే కుట్ర ఇందులో ఉందని అన్నే రాజా అన్నారు. By saying the people that you all should be very careful in using the resources, and he is asking to cut down our travel, cut down on the use of petrol, diesel, and even cooking gas, all those things, and not to buy any gold, not to make any even vacational tour like that. Prime Minister is advising the people. When Prime Minister Narendra Modi, he himself and his party calls him as a Vishwaguru, and the leader of the development or the symbol of development, economic development. He is leading the country. He is claiming that he is leading the country to make India as one of the most advanced and developed nation. He himself is advising the people of this country that you all should be very careful. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తెలుగుదేశం పార్టీ చాలా 3 రోజుల పాటు మహానాడు అని చాలా జయప్రదంగా ముగించుకున్నారు. అయితే ఒక్క విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ ద్వారా గుర్తించాలని చెప్పేసి గమనించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకటి ఏమిటంటే ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి వనరులు సంపద అంతా కూడా కొద్ది మంది చేతుల్లోకి, అందున కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క అడుగుజాడల్లో వాళ్ళ అనుంగులుగా ఉన్నటువంటి ఆదానీలకి అంబానీలకి కట్టబెట్టేటువంటి సంపదనంతా కూడాను ప్రభుత్వం గుర్తించాలి. ప్రత్యేకించి ఈ రోజున కేజీ బేసిన్లో ఉన్నటువంటి ఆయిల్ ఇవన్నీ కూడాను మన రాష్ట్రానికి రావాల్సినటువంటి మన వాటా అనేది ఇవ్వకుండా కొన్ని వేల కోట్ల రూపాయల వాటా మనకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి ఆర్థిక సంక్షోభంలో మనకి అవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అవన్నీ కూడా గమనించకుండా ఈరోజు ఆయిల్ షార్టేజ్ ఎంత పెద్ద ఎత్తున ఉన్నప్పుడు గ్యాస్ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున షార్టేజ్ ఉంది. బహుశా వనరులన్నీ కూడా అడుగంటిపోతున్నాయి అనేటువంటి ఒక విశ్లేషణ కూడా ప్రపంచవ్యాప్తంగా అలాగే భారతదేశ వ్యాప్తంగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో మనకున్నటువంటి వనరులు మనము దాన్ని నిక్షిప్తం చేసుకోవాలి. తద్వారా మన ఆదాయాన్ని పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మనకు రావాల్సినటువంటి షేర్ని ఏదైతే కాన్స్టిట్యూషనల్ గా ఆ రోజున మన రాష్ట్రానికి 50% వాటా కావాలని అడిగారు, దాన్ని తెచ్చుకునే దానికోసము రాష్ట్ర ప్రభుత్వం కనీసం వాళ్ళ తెలుగునాడు వాళ్ళ మహానాడులో ఒక్క తీర్మానం కూడా అది చేయకపోవటం అనేది చాలా దురదృష్టకరం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.